చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలకు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా దినోత్సవం రోజున మనతో పాటు పాల్గొన్నారు సూర్యదేవర లతా గారు. వారిని అడిగి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, నందమూరి తారక రామారావు మహిళలకు చేసిన సేవలు, తదుపరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఇలాంటి విషయాల మీద వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మహిళా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు, మీతో పాటు రాష్ట్ర ప్రజలకి, మహిళలందరికీ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు మహిళలకు ఏం చేశారు, తదుపరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి ముందుకు తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం పార్టీలో అంటే ఎన్టీఆర్ గారి టైం నుంచి తీసుకుంటే కూడా మహిళలకి సమానంగా ఆస్తిలో వాటా ఇవ్వటం, కానీ ఆస్తిలో సమానం అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా కొడుకు ఉంటేనే కొడుకుకే ప్రథమ భాగం, కూతురికి పెళ్లి చేసి పంపిస్తే ఇంకా ఆస్తి ఏముంటుంది అని అన్నారు. అలాంటి దాన్ని ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ఆయన సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఆయన పెట్టడం కానివ్వండి, మహిళలకి ఆస్తిలో సమానంగా హక్కు కల్పించడం కానివ్వండి, దాని తర్వాత ఆయన పాటించారు. అంటే ఆయనకున్న పిల్లల్లో అందరిలో కూడా అందరికీ సమానంగా ఆస్తి పంచాలి అని చెప్పేసి, మహిళలు అని లేదు, మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది తేడా లేకుండా సమానంగా చేశారు. ఆయన ప్రజలకు ఒక సూచన ఇస్తూ ఆయన పాటించారు. అదేలాగా మహిళా యూనివర్సిటీలు పెట్టడం కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వచ్చారు. అది తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన మహిళలకి అంటే ఎన్టీఆర్ గారు స్థాపించినవి కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఈయన ఇంకా అదనంగా చేయటం, అంటే డ్వాక్రా లాంటివి పెట్టడం, మహిళలకి ఆర్థికంగా స్వతంత్రం ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు ఒక వ్యాపారం చేసుకోవటానికే కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఒక చిన్న స్థాయి బిజినెస్ అంటే విలేజ్ స్థాయిలో ఉన్న మహిళల చేతిలో ఎప్పుడైనా ఒక పంట వస్తే కానివ్వండి, మగవాళ్ళు డబ్బు ఇస్తే కానివ్వండి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండేది కాదు. అది డ్వాక్రా అనేది పెట్టినప్పుడు వాళ్ళు బ్యాంకులకి వెళ్ళటం, బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం, ఇలాగ వాళ్ళకంటూ కొంచెం మనీ సేవ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అలవాటు చేశారు. దానికే కదా ఈ రోజున పిల్లల చదువుకోవటానికి వెళ్ళాలన్నా కూడా సైకిళ్ళు పంచారు. ఆ రోజున సైకిళ్ళు ఇస్తే పిల్లల్ని స్కూల్స్ వరకు పంపుతారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు అంటే చదివించడం కూడా కొంచెం కష్టంగా ఆలోచించేవాళ్ళు. అలాంటి టైం కూడా బాబు గారు ఆలోచించింది ఏంటి, వాళ్ళ కోసం సైకిళ్ళు ఇస్తే పక్క ఊరు వెళ్ళి చదువుకోవటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. పక్క ఊరికి వెళ్ళాలనే నెపంతో కొంతమంది తల్లిదండ్రులు స్కూళ్ళకి కూడా మానేసేవాళ్ళు. అంత దూరం ఎట్లా పంపిస్తాం, వాళ్ళు నడుచుకుంటూ అంత దూరం వెళ్ళలేరు ఆడపిల్లలు కదా అనే దాంతో వాళ్ళు మానిపించేస్తుంటే అది వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండకూడదు, వాళ్ళకి అది ఒక సాకు దొరకకూడదు తల్లిదండ్రులకని కూడా ఆయన వాళ్ళ విధంగా ఆలోచించటం, యూనివర్సిటీలు పెంచటం, ఎక్కడికెక్కడికి మహిళల్ని చదువుకునే రకంగా ప్రోత్సహించటం కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచటం కానివ్వండి. ఆ తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెరగటంతో మహిళలు ఎక్కువ భాగం ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ రంగంలోకి ఎక్కువ మంది మహిళలు రావటం, ఇవన్నీ కూడా ఆయన చేసిన అభివృద్ధి. ఇప్పుడు సీఎం అయినప్పుడు అంటే గతంలో ఆయన చాలా చేశారు, కానీ ఇప్పుడు కూడా ఆయన రేపు 8వ తారీఖున ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2,02,000 మందికి కుట్టు మిషన్లు పంచడం కానివ్వండి, అంటే మహిళలకు అందరికీ కూడా వాళ్ళు బట్టలు కుట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కొంచెం మనీ అనే సోర్సెస్ అనేది వాళ్ళకి వస్తుంది, ఆర్థిక స్వాతంత్రం అనేది వస్తుంది. సో అదేలాగా ఇంకా ₹1,00,000 రుణం కూడా ఇవ్వటం. సో రుణం ఇస్తే ఏంటంటే అండి ₹1,00,000 రుణం కూడా 50 పైసలు వడ్డీ. సో దాంతో ఏముంది, వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేసుకోగలుగుతారు. ఒక చిన్న చీరల కొట్టో లేకుంటే ఫ్యాన్సీ స్టోరు, ఇట్లాంటివి బుట్టలు ఇట్లాంటివన్నీ రకరకాల షాపులు పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అప్పడాలు, వడియాలు ఇట్లాంటివి చేయాలన్నా కూడా పెట్టుబడి అనేది కావాలి కదా. ఈ పెట్టుబడి ఇవన్నీ కావాల్సిన వచ్చినప్పుడు అలా ఖచ్చితంగా ఇలాంటివి ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటే మంచిగా ఉంటుంది అనే ఒక ఆలోచించడంతో ఈ రకంగా చేయటం. ఇంకొకటి చూస్తే మనం బాబు గారి తల్లికి వందనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఒకళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టాడు. దానిలో కూడా 13,000 ఇవ్వటం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన 15,000 ఇస్తానంటాం, ప్రతి బిడ్డకి ఇస్తానంటాం. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అవటం.
సో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఎంతమంది ఉంటే ఎంతమందికి అంతే అంతమందికి. తర్వాత ఉగాది తర్వాత కూడా బస్సు కూడా పెడతానన్నారు మహిళలకు అందరికీ, బస్సు ఉచిత ప్రయాణం. ఇలా తీసుకుంటే ఇంకా తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి ఏదైతే అన్నా అని ఎన్టీఆర్ గారిని సంబోధించారో ఆ మాట నిజం చేశారు. తర్వాత అన్నయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు అందరికీ కూడా. అలాంటిది ఈ రోజున మళ్ళీ ఆ జనరేషన్ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు అందరికీ అన్నయ్యారు. సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ, చట్టసభలో రిజర్వేషన్ కల్పించడం కానీ రెండు కూడా టీడీపీ పార్టీ చేసినవేనండి. చట్టసభల్లో సీట్లు పెంచిన విధానం కూడా అది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ తరానికి లోకేష్ గారు అన్నయ్యారు అందరికీ, మహిళలందరికీ. అదేలాగా ఆయన కూడా ఆలోచన విధానం కానివ్వండి అదే రకం. కానీ ఈ మధ్యలో మనం ఒకళ్ళని చెప్పుకోవాలి కదా, ఇప్పుడు నేను కొత్తగా నేను అక్క చెల్లెమ్మలు, నా చెల్లెలు, నా అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటుంటారు కాబట్టి ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సందర్భంగా ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన అందరికీ మెసేజ్ ఇస్తున్నారు మీరు. ఈ శుభదిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి ఏం చేసా కూడా మీరు ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. అదే నేను అనేది, అందరినీ నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి అంటాడు, కానీ సొంత పెళ్ళిళ్ళకి దిక్కు దివానం లేదు, అమ్మకి ఇది లేదు, అమ్మను పట్టించుకునే ఇది కూడా లేదు. సొంత చెల్లెళ్ళేమో రోడ్లు పట్టుకొని న్యాయం కావాలని తిరుగుతున్నారు. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి నా చెల్లి దుర్మార్గాలు చేస్తుంది, అరాచకాలు చేస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు అన్న వ్యక్తి. సపోర్ట్ చేసినా ఆవిడ కూడా దుర్మార్గురాలేగా ఆయన ఉద్దేశం. నా తల్లి కూడా దుర్మార్గురాలనేదే చెప్తున్నాడు ఆయన. అంటే దుర్మార్గురాలైన చెల్లికి సపోర్ట్ చేయబట్టి ఆవిడ కూడా దుర్మార్గురాలే అని ప్రచారం చేస్తున్నాడు. ఆవిడ కోర్టుకు లాగటంతోనే తల్లి అంటే తనకి ఎంత కసి పగవని అర్థమైపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఆయన కోర్టుకు లాగిన విధానం అంటే తల్లికి ఇచ్చేసింది ఏదైతే గిఫ్ట్గా ఇచ్చారో దాన్ని కూడా తిప్పి తీసేసుకోవాలి అని చెప్పి మాట్లాడటం, అది ఆవిడకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకునింది. సో దానిలో ఆవిడ తప్పేముంది? ఇప్పుడు నీకే ఇవ్వాలనేది లేదు కదా. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మన హిందూ సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం ప్రకారం తీసుకుంటే తల్లిది ఆడపిల్లకే వస్తుంది కదా. తల్లిది శ్రీధనం అంటారు, తల్లి సొమ్ము ఏది ఉన్నా ఆడపిల్లకే వస్తుంది. నువ్వు ఆవిడ తర్వాత అయినా అది ఆవిడకే వచ్చేదేమో, ఆవిడ ఇచ్చిపెట్టేదానికి. అది ఎవరు తప్పు కూడా అనరు, బంగారమైనా అవ్వచ్చు, ఇట్లాంటి ఏదైనా ఆస్తి ఉన్నా కూడా తల్లిది కూతురికి ఇస్తారు అనేది అంటారు. అలాంటిది కూడా ఆయన ఒప్పుకోకుండా ఇన్ని లక్షల కోట్లు తిన్నాడు, ప్రజా సొమ్ము అంత తిన్నాడు, మళ్ళా కుటుంబంలో తగాదా ఇన్ని రకాలుగా. ఇప్పుడు అక్క చెల్లెమ్మలకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. ఏ అక్క చెల్లెమ్మకి ఏం విధంగా ఆదుకున్నాడు చెప్పండి? అమ్మ ఒడి అన్నాడు, ఏం చేశాడు? అమ్మ ఒడి ముగ్గురికి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇంకోటి 45 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పాడు. దానికి సాక్ష్యం ఎవరు? భారతిరెడ్డి గారే ప్రచారం చేశారు. అక్క చెల్లెళ్ళు అసలు 45 ఏళ్ల తర్వాత వాళ్ళు అసలు నడవలేరు, కూర్చోలేరు, అలాంటి వాళ్ళకి నేను సహాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తానని అన్నాడు. సరే ఎక్కడిచ్చావు? మాట తప్పను మడం తిప్పను అన్న వ్యక్తి నువ్వు ప్రతి చోట మాట తప్పుతున్నావు, మడం తిప్పుతున్నావు. భారతిరెడ్డి గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ కొట్టి మరీ చెప్పారండి, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకళ్ళడికి ఇచ్చారు, పాప బాబుకి ఇచ్చారు, అంతకుమించి ఇవ్వాలి. ఇచ్చింది కూడా అండి 15,000 ఇస్తానని చెప్పి 13,000 ఇచ్చారు. ఆ 13,000లో అంటే ఒక 2,000 ఏంటంటే మరమ్మతులకి అంట, బిల్డింగ్ మరమ్మతులకి, అదే పాఠశాల మరమ్మతులు కావచ్చు, బాత్రూమ్ల మరమ్మతు కూడా కావచ్చు. సరే అది యాక్చువల్లీ గవర్నమెంట్ కదా పెట్టుకోవాలి. ఎక్కడైనా కూడా బిల్డింగ్ మరమ్మతులు అనేది గవర్నమెంట్ పెట్టుకుంటుంది, అది కూడా పిల్లలు కట్టి పెట్టుకుంటారా? ప్రైవేట్ స్కూల్స్ తత్వం తీసుకొచ్చారు ఇక్కడ. మీరు ఒకటి ఆలోచించండి. ప్రభుత్వం నుంచి 15,000 ఇచ్చి దాంట్లో 2,000 కమిషన్ తీసుకున్నారు తప్ప అది ఖర్చు పెట్టింది ఎక్కడ లేదండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టినట్టు కట్టించుకున్నారు. సాలరీస్ గవర్నమెంట్ ఇస్తుంది, మరమ్మతులు గవర్నమెంట్ చేయాలి. సో వీళ్ళు ఫీజు ఎందుకు కట్టాలి? బుక్స్ కాడ నుంచి అన్ని గవర్నమెంట్ ఇవ్వాలి, ఫుడ్ దగ్గర నుంచి గవర్నమెంట్ పెట్టాలి, మళ్ళీ ఈ వెళ్ళిన పిల్లల ఫీజు ఇవ్వాలా? 2,000 సంవత్సరానికి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటున్నావా అంటే అర్థం అదే కదా, పిల్లల దగ్గర ఫీజు తీసుకున్నట్టే. అంటే ప్రతి పిల్లాడి మీద 2,000 ట్యాక్స్ వేసాడు. అంటే ఈ రకంగా దోచుకు తిన్నాడు. మళ్ళీ వాళ్ళకి నేను ఏదో చేస్తాను, ఏదో ఇది చేస్తానంటే మళ్ళీ వేరే ఇంకొక విషయం, ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఎప్పుడూ కూడా మహిళలకి భద్రత కూడా లేదు. మనం చూసాం, కొంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు సేఫ్గా అనిపించలేదు. అంటే వాళ్ళ తోబుట్టువులు వాళ్ళని సేవ్ చేద్దామని చూసినా ఆ పిల్లల్ని కూడా చంపేశారు మీరు. ఆ రకంగా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆ రకంగా కాకుండా ఇంకోటి, ఆడపిల్లలందరూ కూడా గంజాయికి అలవాటు పడిపోయారు. స్కూల్స్ దగ్గర నుంచే గంజాయి అనేది తీసుకొచ్చేసాడు. ఎప్పుడు కూడా గతంలో
ఆడపిల్లలకి అలవాటు ఉండేది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత ఆడపిల్లలకు కూడా అలవాటు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేసాడు. అంటే ఏ రకంగా ఇక్కడ మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాడు? ఇట్లాంటివా? ఇవే చేసింది. మత్తుకు బానిసం చేసే ప్రయత్నం చేశాడు. మత్తుకు బానిస చేసే ప్రయత్నాలు చేశాడు. అంటే ఎక్కడ కూడా ఆయనకి కావాల్సింది బిజినెస్ లాగానే ఆలోచిస్తాడు. ఎందుకంటే మనం చూసాం, సొంత చెల్లెల్ని కాలికి బలపం కట్టినట్టు మొత్తం రాష్ట్రం మొత్తం తిప్పి అవసరం తీరిపోయాక ఆవిడని బయట దోసేశారు. ఆయన ఏ రోజైతే గెలిచాడో ఆ రోజున ఆవిడ బయట దోసేశాడు. తల్లికి గౌరవ అధ్యక్షురాలుగా ఒక పోస్ట్ ఇచ్చి ఆవిడ చేతనే ఆవిడతో రాజీనామా చేయించేశాడు. అంటే ఒక పోస్టు కల్పించాడు, కల్పించి ఆవిడతోనే రాజీనామా చేయించిన విధానం కూడా చూసాం. ఆవిడ ఎంత బాధగా చెప్పారో ఆ విషయం కూడా అనేది చూసాం. మళ్ళా అదే తల్లితోనే ఆవిడ మీద నిందలేస్తున్నాడు. అంటే నువ్వు సొంత కుటుంబం వ్యక్తుల్ని నువ్వు సరిగా చూసుకోలేనప్పుడు ఇంక నువ్వు బయట మహిళలకి ఏ రకంగా అండగా ఉంటావు? లక్షల కోట్ల ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ సరస్వతి పవర్ అనేది చిన్నదండి. ఆయనకున్న సంస్థల్లో చిన్న సంస్థ అది. దానికి తల్లికి రాసిచ్చాడు ఆయన. ఆ తల్లి తన కూతురికి రాసిచ్చింది అనుకోండి, ఆ చిన్న ఆస్తి కోసం కూడా కోర్టు దాకా వెళ్ళాడంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం చేస్తాడని చెప్పి ఆశించగలరా? ఇప్పుడు ఆయన ఒక్కటేనండి, అక్కడ ఎవరైనా ఆలోచించేది. ఇప్పుడు సునీత గారి విషయం తీసుకుందాం. సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి వైఫ్, ఆవిడ కూడా ఒకసారి లేఖ రాశారు. ఆవిడ నడవలేని స్థితిలో ఉండి కూడా ఒక లేఖ రాసి ఆవిడ పంపించారు. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మాకు న్యాయం జరిగేటట్టు చూడండి, నేను మీ చిన్నమ్మని నేను బతిమలాడుకుంటున్నాను అనే ఉద్దేశంతో ఆవిడ ఒక లెటర్ రాసి పంపితే ఆవిడకి ఒక రిప్లై లేదు. అదే ఒక్కొక్కరిని చంపేసుకుంటా వచ్చేస్తున్నారు. నేను అనేది అదే. ఇప్పుడు ఆవిడకి వాళ్ళ భర్తకి న్యాయం జరగాలని చెప్పి ఒక సీఎంని అడిగింది. అంటే ఒక సామాన్య ప్రజానికంగా కూడా అడిగితే మాకు అవకాశం లేదా అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. అది కూడా వాళ్ళు పాటించలేదు కదా, అది కూడా పక్కకు దోసేశాడు. ఇంకా సునీత గారు ఇంకా పాపం ఆవిడ ఒక విషయం కూడా చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్కి రావాలంటే మాకు రక్షణ లేదు, మమ్మల్ని ఏ రోజైనా చంపేసేయచ్చు అని కూడా ఆవిడ చెప్పారు కదా. అంటే మాకు ప్రాణానికి హాని ఉంది అనేది వాళ్ళు బయటపడి చెప్పారు. అన్నప్పుడు ఏంటి, వాళ్ళకి రక్షణ లేదు, కుటుంబ సభ్యులకే రక్షణ లేదు, తల్లికి చెల్లికే లేదు. అంటే మనం చూసాం, ఒక వెహికల్లో విజయమ్మ గారు వెళ్తా ఉంటే కొత్త కార్లు నెంబర్ ప్లేట్ కూడా ఇంకా నెంబర్ కూడా రాలేదు, అలాంటి కార్లు ఎలా టైర్లు పగిలాయో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పటికి ఎవరికైనా ఏమైనా అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకే ఏమైనా అవ్వచ్చేమో అనే భయం అయితే ఖచ్చితంగా ప్రజలందరిలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం కొన్ని ఇన్సిడెంట్లు చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు అనుమానాస్పదంగా ఎలా అయితే చనిపోతున్నారో, రేపు పొద్దున ఆయన చుట్టుపక్కల వాళ్ళకు కూడా అదే భయం అనేది ఉంది. అందుకే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే కావచ్చు, విజయమ్మ గారే కానివ్వండి, షర్మిల గారే కానివ్వండి, సునీత గారే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎంత నమ్మి పనిచేశారు, వాళ్ళకి ఎంత నమ్మకం ఆయన మీద ఉండింది. ఆ నమ్మకం ఈరోజు ఏమైంది? ఆ నమ్మకం కోల్పోయి వాళ్ళే ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం ప్రజలకు చెప్పుకుంటున్నారు. సో ఇంకా ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మహిళలకి న్యాయం చేస్తాడనో లేకుంటే కుటుంబ సభ్యులకి న్యాయం చేస్తాడనో, ఆయన నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాడనేది అయితే అనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిదని చెప్పి అనేక విషయాలు మనతో పంచుకున్న లతా గారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం. నమస్తే.